ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము తండ్రి అయిన దేవుడు మనతోటి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనం ద్వారా మాట్లాడతలంచారండి. వాక్యం చూద్దాము. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ వాక్యం మనము తరిచి చూసినట్లయితేనండి, అన్యజనులు అనగా దేవుని ఎరుగని ప్రజల ముందు ఆయన ఘనమైన నామాన్ని అవమానపరిచాము కనుక పరిశుద్ధపరుచుకుంటాను అని అంటున్నారు. వారి ముందే అనగా అన్యజనుల ముందే నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటాను అనగా మనము ఆ నామాన్ని దూషించాము అని అంటున్నారు. దూషణ అంటే మన భాషలో అయితే మనం తిట్టటం అని అనుకుంటాము, కానీ ఆయన నామాన్ని దూషించటం అంటే దేవుని యొక్క హృదయము మన ప్రవర్తన ద్వారా, మన జీవన సరళి ద్వారా, మన జీవన విధానము ద్వారా తండ్రి అయిన దేవుని నామము ఘనపరచబడాలని ఆయన మనకి ఎన్నో ఆజ్ఞల్ని, కట్టడల్ని, నిబంధనల్ని మనకి పాత నిబంధనలో ఇచ్చారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత 2 ఆజ్ఞలుగా అది విపులీకరించారు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించమన్నారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు. ఈ 2 ఆజ్ఞలు కట్టడలకి, నిబంధనలకి సాదృశ్యంగా యేసు ప్రభు మనకు వివరించారు. తండ్రి అయిన దేవుని ఉద్దేశము కూడా ఆనాటి ఇశ్రాయేలీలు తప్పిపోయారు. ఈనాటి ఇశ్రాయేలీలుగా క్రీస్తు రక్తంతో కడగబడి ముద్రించబడిన మనము, ఆయన యొక్క ప్రజలుగా, ఆయన యొక్క స్వాస్థ్యముగా ఉన్న మనము ఏ విధంగా జీవిస్తున్నామని మనల్ని మనం పరిశీలించుకోవటానికి తండ్రి అయిన దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నారండి. వాక్యం మరల చూద్దాము. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట అనగా అన్యజనుల ఎదుట, మీ యందు అనగా మన యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుగు యెహోవానని, సృష్టికర్త అయిన దేవుడిని నేనేనని అన్యజనులు తెలుసుకుంటారు అని అంటున్నారండి. అనగా మన ప్రవర్తన ద్వారా మిమ్మును బట్టే కదా నా నామము అవమానపరచబడుతుందని యెహెజ్కేలు గ్రంథంలోనే వ్రాయబడి ఉంటుంది. అనగా మన ప్రవర్తన ద్వారా ఆయన ఘనమైన నామమును దూషించడం అనేది ఏ విధంగా అంటే, మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించకపోవటము అవిధేయత చూపించడం అవుతుంది. అలాగే అన్యుల ఆచారాలని మన జీవితంలో మనం పాటించడము, అనుసరించడము కూడా దేవుని నామాన్ని దూషించినట్టుగానే దేవుడు లెక్కిస్తున్నారు. అలాగే దేవుని నామాన్ని అనగా క్రైస్తవులమని చెప్పుకుంటూ అబద్ధపు ప్రమాణాలు చేస్తూ, అబద్ధపు జీవితమును జీవిస్తూ, మోసపూరితమైన జీవితం జీవిస్తున్నట్లయితే దేవుని నామాన్ని మనము వ్యర్థముగా ఉచ్చరించినట్లు 10 ఆజ్ఞల్లో ఆ ఆజ్ఞ కూడా ఉంటుంది కదా, నా నామమును వ్యర్థముగా ఉచ్చరించవద్దు అని ఉంటుంది. అందుకనే తండ్రి అయిన దేవుడు ఈ దినమున చెబుతున్న మాట, నా ఘనమైన నామమును మీరు అన్యజనుల మధ్యన దూషించారు అని అంటున్నారు. అనగా మన జీవితంలో ఎక్కడైనా ఇలాంటి జీవన విధానం ఉన్నదా? అంతేకాకుండా ఇంకొకటి కూడా అండి, న్యాయమును నీతిని విడిచిపెట్టి అన్యాయమును, దోపిడీ, పాప జీవితమును మనము క్రైస్తవ జీవితంలో కనిపించకూడదు అనే ఒక హెచ్చరిక. ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంది అని మనం వింటున్నాం. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అని అంటే మనము పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు మాత్రమే దేవుని యొక్క సంఘములో క్రీస్తు రక్తంతో కడగబడి ఉండొచ్చు. ప్రతి ఆదివారము మనము సంఘమునకు వెళుతూ ఉండవచ్చును. అలాగే ప్రతి ప్రార్థనలోనూ మనము ఏకీభవిస్తూ ఉండవచ్చును. కానీ మనలో ఈ గుణగణాలు ఉన్నట్లయితే అవిధేయత, అన్యాయము, వేషధారణతో కూడినటువంటి భక్తి కలిగిన జీవితంలాగా మనకి ఉన్నట్లయితే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించటము, అబద్ధ ప్రమాణాలు, అన్యాయము, దోపిడీ, మోసము అనే ఆ గుణగణాలు ఎక్కడైనా క్రైస్తవ జీవితంలో ఉన్నాయేమో మనము పరిశీలించుకోవాల్సినటువంటి దినములలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే పరిశుద్ధమైన జీవితం మనకు ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు మనల్ని 2వ రాకడలో లేదా సంఘము ఎత్తబడే గుంపులో మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశముతో ఈ వారము మనతో దేవుడు మాట్లాడుతున్నారండి. తండ్రి అయిన దేవుడు మన హృదయాలను పరిశీలించుకోమని దేవుడు చెబుతున్నారు. దేవుని యొక్క నామము గణపరచబడాలంటే మనం ఏ విధంగా ఉండాలో మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక్క వచనములోనే మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలన్నది కొండ మీద ప్రసంగంలో
యేసు ప్రభు మనకి వివరించారు. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు అనగా క్రైస్తవ జీవితమును ప్రకాశింపనీయుడి. మనము ఆదివారం ఆరాధనకు వెళ్ళినంత మాత్రాన కాదండి, మనము ప్రతిదినము ఇతరులతో కలిసి ప్రార్థనలోకి వెళ్ళిపోవటము కాదండి. ఎందుకనంటే గలతీ పత్రికలో చెప్పబడినటువంటి ఆ యొక్క శరీర కార్యములు మనలో ఉండకుండా వాటిని చూద్దాము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ గుణగణాలు క్రైస్తవ జీవితంలో ఉండకూడదని తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం అండి. అంతరంగాలలో ఎక్కడైనా ఉన్నా క్రీస్తు రక్తంతో కడగబడి ముద్రించబడి బాప్తిజం తీసుకున్నామని చెప్పబడిన మనము దేవుని వద్దకు వెళ్ళి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే ఈ పాప జీవితం నుంచి విడిపించి దేవుడు మరొకసారి మనల్ని ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన హక్కును చేర్చుకునే దేవుడిగా ఉన్నారు. అందుకనే గలతీ పత్రికలోని 5వ అధ్యాయంలోని 22వ వచనంలో చెప్తున్నారు కదా, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎవరిలో అయితే ఈ గుణగణాలు కలిగి ఉంటాయో, మన మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడినట్లుగా మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆ వెలుగు ప్రకాశింపనివ్వటంటే ఈ ఆత్మఫలాలను కలిగిన జీవితం మనలో ఉన్నట్లయితే మనము క్రీస్తుని ఎరగిన వారి ఎదుట క్రీస్తుని అనుసరించే వారముగా మనము గుర్తించబడతాము. క్రీస్తుని కలిగినటువంటి ఆ వెలుగు, క్రీస్తు కలిగిన మనసు మనము కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నారు. ప్రేమ లేని వారు క్రీస్తుని ఎరగని వారుగా చెప్పబడుతోంది కనుక ఆత్మఫలాల్లో ఉన్నటువంటి ఆశానిగ్రహము, ప్రేమ, విశ్వాసము మనలో తప్పనిసరిగా మనలో ఉండవలసినటువంటి గుణగణాలండి. ఎప్పుడైతే మనలో ఆ గుణగణాలు ఉంటాయో అప్పుడు మనము దేవుని పట్ల విధేయత చూపించగలుగుతాము. పరిశుద్ధ కలిగినటువంటి ఆయన నామాన్ని మనము ఘనపరచగలము. మనలో ప్రేమ, నీతి, వినయం ఉంటే మనము క్రీస్తుని కలిగి ఉన్నామని మన చుట్టూతో ఉన్న ప్రజలకి మన జీవితం ద్వారానే మనము చూపిస్తాం. అందుకనే మత్తయి సువార్తలో ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని 9వ వచనంలో కూడా యేసుప్రభు నేర్పించిన ప్రార్థనలో మొదటి మాటనే పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. అనగా పరలోకమందు ఏ విధంగా అయితే నీతి, సత్యము ఉన్నాయో, ప్రేమ ఉందో, ఈ భూమి మీద ఉన్నటువంటి మన జీవితంలో కూడా అవి ఉంటేనే ఆయన నామం పరిశుద్ధపరచబడుతుందని. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ ప్రార్థనలో మొదటి మాటలోనే నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మన ప్రవర్తన ద్వారానే, మన జీవన విధానం ద్వారా, మన జీవన శైలి ద్వారా క్రీస్తు నామము పరిశుద్ధపరచబడుతుంది, హెచ్చించబడుతుంది, ఘనపరచబడుతుంది. కనుకనే తండ్రి అయిన దేవుడు మన ద్వారా గొప్ప కార్యం జరగాలని ఉద్దేశించి ఉన్నారండి. మనము దేవుని వైపు తిరిగి మనము మన జీవితంలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితమును మనము కలిగి ఉండినట్లుగా మనం విధేయత, దేవుని యొక్క పరిశుద్ధత, ప్రేమ, నీతి మనలో ఉండేలాగున దేవుణ్ణి అడుగుదామండి. మనము బలహీనులము, మట్టితో చేయబడిన వారము కనుక దేవుని పరిశుద్ధత ఎప్పుడూ తగ్గదు. ఆయన పరిశుద్ధత ఆయనకుంది. కానీ మన వలన, మన ప్రవర్తన వలన అన్యుల మధ్యన ఆయన నామము క్రైస్తవులట వీళ్ళు ఇలాగ వ్యవహరిస్తున్నారన్న ఆ దేవుని నామము అవమానపరచబడుతుంది. కనుక అది ఆయనను దూషించటంగా తండ్రి అయిన దేవుడు వివరిస్తున్నారు. కనుక మనం విధేయతతో క్రీస్తును అనుసరించే వారముగా, క్రీస్తు జీవించి చూపించిన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన పాపము లేకుండా జీవించారు. కనుకనే సిలువలో ఆయన అంగీకరించబడ్డారు. మనమును అంగీకరించబడినట్లుగా ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, నేను తండ్రి, మమ్మల్ని
మా పాపం నుంచి మమ్మల్ని విడిపించి మీ బిడ్డలుగా ముద్రించుకున్నారు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధుల కండి అని పిలిచిన దేవా, నీ నామమునకు నాయన ఘనత తీసుకుని వచ్చే వారముగా విధేయతతో కూడినటువంటి జీవన విధానమును మాకు దయచేయమని, కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా నాయన నీ మార్గంలో మేము నడవటానికి కావాల్సిన ఆ కృప మాకు దయచేయండి. నాయన తండ్రి, మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపండి. నాయన తండ్రి, మీ కృప మాకు దయచేయండి. యెహెజ్కేలు పత్రికలో చెప్పబడినట్లుగా నా తండ్రి, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ నుంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదని చెప్పిన మా దేవా, మా తండ్రి, మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఆత్మానుసారమైన జీవితం మాకు దయచేయమని, కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మీ మార్గంలో నడిచే ఆ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.